ఇక 6 గ్యారంటీలేది, 6 గ్యారంటీలకేది చట్టబద్ధత? 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు? హామీలను రాహుల్ గాంధీ గాలి కొదిలేశారు. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. 100% కదా. కేటీఆర్ అడిగిందంటే తప్పేం లేదు. నిన్న సీతక్క అంటుంది, అమ్మ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులే అయింది, మమ్మల్ని ఇప్పుడే ఎట్లా తిప్పల పెడతా? వారం రోజులు కాదు, మీరేమన్నారు? గిట్లా అధికారంలో రాగానే గట్ల 2 లక్షలు ఎత్తాం. ఇప్పుడు మీ 7 రోజులలో మీ దొంగ హామీలు ఏందో ఇప్పుడు బయటపడతాయి. ఆగురయ్యో, జర ఇచ్చింది మీరే కదా దొంగలారా. చట్టబద్ధత చేస్తాం రాగానే అని. మరి చట్టబద్ధత ఎప్పుడు చేస్తారు? ఈ చాప్టర్ 1లు ఇచ్చింది, అభయహస్తం మేనిఫెస్టో చాప్టర్ 1లు ఇచ్చింది. ఇంకా వీళ్ళు ఏమన్నారు? ఓ చట్టం టోల్ ఫ్రీ నెంబర్ పెడతా అన్నారు. మరి టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ ఇయ్యలే, ఇంతవరకు టోల్ ఫ్రీ నెంబర్ వేయలే. కేటీఆర్ అడిగింది బరాబరే అడిగిండు. ఓ మీరు ఇంకా చాలా ఉన్నాయి, మీ ఒక్కటి కాదు మీ వేసాలు. ఇప్పుడు ఉంటుంది, మీకు ఆట మొదలైందిగా. ఇప్పుడు మీకు ఆట మొదలైంది. ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండి ఓ ముఖ్యమంత్రిది ఇష్టం ఉన్నాడు తిడతా అంటే పడే ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి పడుకుంటా బెయిన్లు. కేసీఆర్ ఎంత మంచోడు అంటే ఒక విషయంలో ఆయన ప్రజాస్వామ్యం అనే ఒక అద్దు దాటి ఎవరి మీద కూడా పర్సనల్ గా చర్యలు తీసుకోలే. కాబట్టి మీ నోటికి వచ్చిన బూతులు తిట్టిండ్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉంటుంది అసలు ఆట. ఇప్పుడు మొదలవుతుంది. ఈ హామీలన్నీ ఎట్లా నెరవేర్చాలి? గట్టు మీద ఉన్నోనికి ఎప్పుడైనా కింద ఉన్నోని మీద రాయేస్తా అంటాడు. ఇప్పుడు గట్టు మీద ఎవరున్నారు? గట్టు మీద మనం ఉన్నాం, లోయల రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ గట్టు మీద ఉన్న వాళ్ళందరినీ ఎట్లా నువ్వు సంతృప్తి పరుస్తావు? ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డి నీకు. ముఖ్యమంత్రి అంటే ఏదో అల్లా తప్ప అనుకున్నారు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు తెలుస్తుంది. ఇగో ఇల్లు ఉన్నది, 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఇలా చెప్పినాను. మరి చట్టబద్ధత 6 రోజులు అయింది, వారం రోజులు అయింది. ఎప్పుడు కల్పిస్తావు చట్టబద్ధత? 6 నెలల తర్వాత కల్పిస్తే చట్టబద్ధత 6 నెలలు పీక్కపోయినట్టేనే. ఇప్పటికే రైతులను మోసం చేసి 7,500 రూపాయలు పడవలసిన రైతు బంధు కాస్త 2,500 కట్ చేసి 5,000 వేసిండ్లు. అంటే కేసీఆర్ ఇచ్చిన డబ్బుల్నే వేసిండ్లు దొంగలు. కాబట్టి దీని మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. ఇక 7 రోజుల్లో 7 మోసాలు చేసిండ్రు ప్రభుత్వం. ఏం మోసాలు అంటే ఇక ఇప్పుడు వినాలి మీరు. 7 రోజుల్లో 7 మోసాలు. రేవంత్ రెడ్డి పాలనలో 7 రోజుల పాలన 7 మోసాలు. 7 రోజులు, ఈ 7 రోజులు 7 మోసాలు. ఒక ఫస్ట్ మోసం ఏంటిది? దివ్యాంగురాలు, వికలాంగురాలు ఉన్నది కదా రజని, ప్రభుత్వ ఉద్యోగం అని కాంట్రాక్టర్ ఉద్యోగం ఇచ్చింది. సిగ్గు శరం ఉండాలి మీకు. ఆఖరికి తీసుకొచ్చిండ్లు ఆ బుజ్జిని, ఆ సోదరుని తీసుకొచ్చి నిలబెట్టి ఆ సోదరు మీద సూచనలా రేవంత్ రెడ్డి ఎట్లా ఆమెకి ఇచ్చిండో ఉద్యోగం. ఏం ఉద్యోగం ఇచ్చిండు? కాంట్రాక్టర్ ఉద్యోగం ఇచ్చిండు. మళ్ళీ ఆ బుజ్జితోటి ఏం అబద్ధాలు ఆడిపించిండ్లు? కేసీఆర్ పోతే నన్ను చులకన చేసిండు. కేసీఆర్ దగ్గరికి పోయిందో లేదో ఆ ఫోటో లేదు. ఇది ముందర వేయడం. దివ్యాంగురాలికి మొదటి మోసం, దివ్యాంగురాలికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇది. ఏది? గవర్నమెంట్ జాబ్ ఇస్తామని కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చాము. ఇది ఒకటి మోసం. ఇక రెండో మోసం వచ్చేసి తొలి కేబినెట్ లోనే మెగా డిఎస్ అన్నారు, వేయలేదు. మెగా డిఎస్సి అన్నారు, వేయలేదు. ఇక టిఆర్టీ అన్నట్టు ఇది టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, ఇది వేయలేదు. ఇక మూడో మోసం వచ్చేసి సోనియమ్మ పుట్టినరోజుగా 6 గ్యారంటీల అమలు చేస్తామన్నారు. ఏది? సోనియమ్మ పుట్టినరోజు ఎప్పుడు? ఈ డిసెంబర్ 9వ తారీఖు. సోనియమ్మ పుట్టినరోజుగా 6 గ్యారంటీలు, ఇవి అమలు కాలే. 6 గ్యారంటీలు. ఇక ఇది 1వ రోజు, ఇది 2వ రోజు, ఇది 3వ రోజు, ఇక 4 డిసెంబర్ 9నే ఇది ఇటు రాద్దాం. ఇక
నాలుగో మోసం, నాలుగో రోజు మోసం ఏంది? డిసెంబర్ 9నే ఎకరానికి 15,000, అదే విధంగా 15,000తో పాటు ఏం చేసిండ్రు? 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది చేయలేదు. పాత పద్ధతినే ఏం చేసిండ్రు అంటే మళ్ళా 5,000 ఇచ్చిండ్రు. ఇక 5వ రోజు ఏం చేసిండ్రు? 7 రోజులలో 7 మోసాలు ఇవి, బాగా గుర్తుపెట్టుకోవాలి. 22 లక్షల మంది కౌలు రైతులకు కలిపి 15,000 వేస్తామన్నారు. 6 నెలల దాకా దీన్ని జరిపిండ్రు. 22 లక్షల మంది రైతులను ముంచిండ్రు. మోసం ఇది 5వ మోసం. ఇక 6వది 2 లక్షల రుణమాఫీ లేదు, 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇక 7వ అబద్ధం వచ్చేసి ధరణి పోర్టల్ రద్దు చేస్తానన్నారు. ధరణి పోర్టల్ రద్దు చేసి భూమాతను తీసుకొస్తానన్నారు, కాలే. ధరణి పోర్టల్ రద్దు కాలే. దీన్ని కమిటీల పేరుతో కాలయాపన చేద్దాం. ధరణి పోర్టల్ రద్దు కాలే. ఇగో 7 రోజులలో ఈ 7 మోసాలు చేసిండ్లే. ఇగో మొదటి మోసం దివ్యాంగురాలికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చిండ్రు. 2వ మోసం డిఎస్సి వేయలేదు, టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ ఇంకా జరపలేదు, వేయలేదు. ఇవి ఏమన్నారు? తొలి క్యాబినెట్ లోనే ఎత్తామన్నారు. ఇవన్నీ క్యాబినెట్ అయిపోయింది, మొన్న 3 రోజులు జరిగింది. మొదటి దాన్నే ఇంకేంటిది? సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం, 6 గ్యారంటీలు ఆ రోజే నెరవేరుస్తాం అన్నారు, కాలేదు. ఇక 4వ మోసం వచ్చేసి 15,000 వేస్తాము రైతు భరోసా కింద అన్నారు, ఇది నెరవేరలేదు. 5వ మోసం వచ్చి 22 లక్షల రైతులకు రైతు భరోసాతో పాటు 2 లక్షల రుణమాఫీ చేస్తాను, అది కాలేదు. ఇక 6వ మోసం అదే 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇక 7 ధరణి పోర్టల్ రద్దు కాలేదు. ఈ 7 రోజుల రేవంత్ రెడ్డి పాలనలో 7 మోసాలు అద్భుతంగా వంచిండ్రు. ఇక ఇట్టుంటది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే వీళ్ళంతా ఆకాశాన్ని చూపించి అరిచేతులు నాకు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇది మీరు మోసపోయిండ్రు ప్రజలు మీరు మోసపోయిండ్రు. ఇది ముందు కూడా చాలా గొప్పగా ఏముండదు, గిట్లనే ఉంటది. మీరు ఇది నెరవేర్చాలంటే ప్రజలమైన మనం, ఇదంతా ఎవరి మీద పడుతుంది? మన మీదనే పడుతుంది. మనకే కదా వీళ్ళు ఇచ్చిన హామీలు. ఇక ఇది కాలే, ఇది పక్కన పెడదాం. ఇంకా ఉన్నాయి, ముందు ఇంకా చూపెడతా. ఇక